దుబ్బాక మున్సిపల్ ఎన్నికల్లో సిపిఎం పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాళ్లబండి శశిధర్ పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలోని నీలకంఠ సంఘం భవనంలో సిపిఎం పార్టీ పట్టణ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులు సహా అన్ని వర్గాల ప్రజల సమస్యలపై సమరశీల పోరాటాలు నిర్వహిస్తున్న ఏకైక పార్టీ సిపిఎం పార్టీ మాత్రమేనని తెలిపారు. అటువంటి సిపిఎం పార్టీ నుంచి పోటీ చేస్తున్న కౌన్సిలర్ అభ్యర్థులను ప్రజలు గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే అనేక ప్రజా ఉద్యమాలు, పోరాటాలు నిర్వహించిన ఘనమైన చరిత్ర సిపిఎం పార్టీకి ఉందని గుర్తు చేశారు. ప్రజా గొంతుకగా పనిచేసే సిపిఎం పార్టీ అభ్యర్థులు గెలిస్తే వార్డులో పేరుకుపోయిన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ వార్డుల అభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు భాస్కర్తో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సిపిఎం పార్టీ దుబ్బాక పట్టణ విశ్వస్థాయి సమావేశం జరుగుతోంది. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చినటువంటి 4 లేబర్ కోడ్లు కార్మికులకి మరణ శాసనంగా మారాయి. సంఘం పెట్టుకునేటువంటి హక్కు, కనీస వేతనాలు అడిగేటువంటి హక్కు కూడా లేనటువంటి పరిస్థితి తీసుకొచ్చింది. అట్లాగే పని గంటలను పెంచుతూ కార్మిక వర్గాన్ని శ్రమదోపిడీ చేసేదానికి యాజమాన్యాలకి, పెట్టుబడిదారులకి స్వేచ్ఛను కల్పించినటువంటి పరిస్థితి ఉంది. దాంతోపాటుగా గ్రామీణ పేదలకి ఆసరగా ఉన్నటువంటి ఉపాధి కల్పించేటువంటి జాతీయ గ్రామీణ ఉపాధి పథకాన్ని ఈరోజు చట్టాన్ని పథకంగా మార్చి ఈరోజు విబి జీరామ్జీ అనే పేరుతోటి ఈరోజు పేదల నోటికాడి కుట్రలు లాక్కునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే దీని ద్వారా క్రమక్రమంగా ఉపాధిని పేదలకు దూరం చేసేటువంటి కుట్రలు ఈరోజు కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉన్నది. అట్లాగే విత్తన చట్టాన్ని తీసుకొచ్చి అట్లాగే కనీస మద్దతు ధరలు లేకుండా సాగు వ్యతిరేక నిర్ణయాలన్నీ కూడా ఈరోజు కేంద్రం తీసుకొస్తా ఉన్నది. అట్లాగే 2016 విద్యుత్ సవరణ చట్టం కూడా తీసుకొచ్చింది. దీని ద్వారా పేదలకు సబ్సిడీలు ఇవ్వకుండా కేంద్రం గుత్తాధిపత్యంలో రాష్ట్రాల హక్కులు అందించేటువంటి విధానాలు తీసుకొచ్చి కరెంట్ ఛార్జీలు పెంచేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. వీటన్నిటికి వ్యతిరేకంగా సిఐటియు, ప్రజా సంఘాలు, సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు జరుగుతూ ఉన్నాయి. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణ కేంద్రంలో సిపిఎం పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఈ మున్సిపల్ పట్టణంలో ఇప్పటికే వాడివేడిగా ఎన్నికల ప్రచారంలోకి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. ప్రజలందరూ కూడా ఎన్నికల మూడ్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ ప్రాంతంలో గత సుమారు ఎన్నికలు జరగక ముందు నుంచి ఇప్పటి వరకు కూడా నిరంతరంగా ప్రజలు, కార్మికులు, రైతులు, కూలీల సమస్యలపైన నిరంతరంగా సమరశీల పోరాటాలు నిర్వహిస్తున్నటువంటి పార్టీ ఏకైక పార్టీ సిపిఎం పార్టీ. సిపిఎం పార్టీ అనుబంధంగా అనేక సంఘాల ఆధ్వర్యంలో ప్రజా సమస్యలను వెలికి తీసి పోరాటాలు నిర్వహిస్తా ఉన్నాం. వాటితో పాటు డ్రైనేజీ, సీసీ రోడ్ల నాణ్యత లేని కాంట్రాక్టర్ల పైన కూడా ప్రత్యక్ష పోరాటాలు నిర్వహించి కాంట్రాక్టర్లకు బుద్ధి చెప్పినటువంటి సందర్భాలు కూడా ఉన్నటువంటి ఉన్నాయి. కాబట్టి ఇట్లాంటి పోరాటాలు నిర్వహిస్తున్నటువంటి సిపిఎం పార్టీ బలపరిచిన సిపిఎం పార్టీ అభ్యర్థులనే గెలిపించాలని చెప్పి దుబ్బాక పట్టణ 20 వార్డులలో ఉన్నటువంటి ప్రయాణికానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.